నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసొద్దాం పార్రి. ప్రియుని బైక్ తలగబెట్టిన ప్రియురాలు, ఈమె తిక్క పనికి అవస్థలు పడుతున్నాయి 6 కుటుంబాలు. జీవ సమాధైదామని చూసిండు అన్నా, ప్రపంచ శాంతి కోసం చేసిండట ఈ ఆలోచన. రంగులు గుప్పుకొని హోలీ చేసుకున్నారు జోరుగా. పతేడాది ఇట్లనే జరుపుకుంటారట ఉగాది తెల్లారంగా. బెల్ట్ షాపుల బెండు తీసిన అక్కలు, నోటితోని మూతలు తీసి వాళ్ళకు కొట్టిండ్రు సీసాలు. హోలీ హోలీల రంగు హోలీ, చెమ్మకేలిల హోలీ. హోలంటే హోలీ కాదు హోలీ, చెమ్మకేలిల హోలీ. ఓ అంజలి ఆగవమ్మా ఆగు. హోలీ అయిపోయి ఎన్ని రోజులైతున్నది? రంగులు పూసుకొని ఎన్ని రోజులైతున్నది? ఎంత ముద్దుగా గిప్పుడు పాటలు పాడుతున్నావు అంటే మీరేం కంగారు పడుకుండ్రుల్లా. హోలీ పండుగ కాబట్టే నేను హోలీ పాట పాడినా. కావాలంటే ఒక్కసారి హోలీ పండుగను ఎట్లా జరుపుకున్నారో చూడుండ్రి. చలో స్టార్ట్. ఎయ్ 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 గుప్పు రంగు గుప్పు. యవ్వా తగ్గేదేలే అంటున్నారుగా. ఆడుండ్రి హోలీ ఆడుండ్రి, రంగులు పూసుకోండ్రి. రంగుకు రంగు గుప్పుకున్నారు, డాన్స్ కు డాన్స్ వేసిండ్రు. ఇటు చిన్నపిల్లలు ఆడిండ్రు, అటు పెద్దోళ్ళు కూడా గట్టిగానే ఆడిండ్రు. రాములా ఇంకా డాన్స్ ను జోరుగా చేసిండ్రుగా. అయినా హోలీ పండుగ అయిపోయి చాలా రోజులు అవుతున్నది. చిత్రంగా వీళ్ళేంది ఇప్పుడు హోలీ ఆడుతున్నారు అంటే ఎందుకు ఆడుతున్నారో వాళ్ళే చెప్తారు. ఇనుండ్రి. హోలీ స్పెషల్ గా ఆడుకుంటూ మరి దేవునికి హోలీ అయిపోయినాక స్నానాలు చేసి మళ్ళీ ప్రత్యేక పూజ చేసి ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ బండ్లు తిరుగుతాయి. ఉగాది పండుగ రోజు దేవుళ్ళకి పెట్టుకొని పూజలు అన్ని చేసుకుంటాము. నెక్స్ట్ డే హోలీ చేస్తాము. ఇన్నారులా ఇదట అసలు ముచ్చట. ప్రతి ఉగాది పండగెళ్ళి తెల్లారి ఇట్లా హోలీ జరుపుకొని ఊరోళ్ళంతా ఇట్లా రంగులు ఉప్పుకుంటారట. అయితే దునియాల లేని హోలీ వీళ్ళే ఇయాల ఎందుకు జరుపుకుంటున్నారంటే దానంతటికి వెనకటి నుంచి వస్తున్న ఆచారమే కారణమట. అందుకనే ఇట్లా జరుపుకుంటున్నామంటున్నారు మహబూబ్నగర్ జిల్లా కోడూరులో ఉండే పబ్లిక్. కానీ హోలీ పండుగ మాత్రం భలే ధూమ్ధామ్ గాడిండ్రు. డాన్సులైతే కుమ్ముడు గుమ్మిండ్రు. నువ్వు అవునంటే మరో చరిత్ర, కాదంటే రక్త చరిత్రే అన్న మీమ్ డైలాగును బాగా వంట పట్టించుకున్నట్టున్నది ఒక లేడీ. ఆమె చేసిన పనికి 6 కుటుంబాలు అవస్థపడేటట్టు చేసింది. మరి ఇంతకు ఆమె ఎవరు, ఏం చేసింది అనేది తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. చూడండి. లవ్ స్టోరీ అన్నట్టు అన్నారు, అన్ని కాలిపోయిన ఇండ్లు బళ్ళు చూపిస్తున్నారు అనుకుంటుర్రా? ఇవన్నీ తలగబెట్టిందే ప్రియురాలు కాబట్టి. ఎస్, ఇగో ఈ ఫోటోలు ఉన్న ఆమెనే ఆ ప్రియురాలు. పేరు అరుణ. విశాఖపట్నం సింగు రోడ్డులుండే భరతు ఈ అరుణ 3 ఏండ్ల కింద దాకా నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం అన్నట్టే పాయిరం కొద్ది పాటలు పాడుకున్నారట. సడన్ గా ఏమైందో భరతు లవర్ను కాదని వేరే లగ్గం చేసుకున్నాడట. ఇక అప్పటి నుండి ఆగ్రహంతో ఉన్న అరుణ అదును చూసి భరత్ బైకుకు బగ్గున మంట పెట్టింది అన్నట్టు. ఆయనతా మంట చుట్టున్న బండ్లకు అంటుకొని ఇళ్లకు బాకి రచ్చ రంబోల అయింది. ఇట్లా తతిమ ముచ్చట గీ అక్క చెప్తుంది ఇనుండ్రి. పొద్దున్న తెల్లార 4:20కి నేను కిటికీలో నుంచి ఇది కాలుతుంది. మా వారికి ఎండి బయట మళ్ళీ బండి కాలుతుంది. ఇంతకుముందు 2 బళ్ళు కాలే, మళ్ళీ బండి కాలుతుంది. లెగండి ఎవరిదో అని చెప్పి లేపి గేట్ తీసి వచ్చి నీళ్ళు వేస్తున్నా, ఆరట్లేదు. మా ఇల్లు ఏమవుతుంది, ముందు బైక్ ఆపితే ఇవన్నీ కాపాడుతుంది, మరి ప్లాట్ అంతా కాపాడుకోవాలని ముందు దీన్ని ప్రయత్నించాం కానీ ఏది అవ్వలేదు మా వల్ల. అరుణ చేసిన ఆగం పని వల్ల మొత్తం 17 బండ్లు, ఆ బిల్డింగులున్న వేరే పోర్షన్ వల్ల సామాన్లు, ఫోన్లు, సర్టిఫికెట్లు, పైసలు అన్ని కాలిపోయినాయట. మాకు న్యాయం చేసేది ఎవ్వలిప్పుడు అని దుఃఖం ఎల్లదీస్తున్నారు వాళ్ళంతా. పాపం అరుణనైతే అదుపులకు తీసుకున్నారట పోలీసులు. కానీ మరి బైకు తలగబెడితే మంటలు వ్యాపిస్తాయి అన్న చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో కదా అరుణ. ఏం తెలివో ఏందో పోండ్రి. ఈమె ప్రేమ చేయంగా ఇంతమంది బాధపడబట్టే ఇప్పుడు ఎక్కడ చూసినా అంత ఆగమాగం ఉన్నది. యుద్ధాలు, తుఫాన్లు, ఎండలు, భూకంపాలతోని ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఉద్యోగాలు ఊడుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్లు లేదు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుషు
లెక్కున్నది పరిస్థితి. ఇదంతా చూసి ఇక ఇట్లయితే లాభం లేదు, ప్రపంచ శాంతి కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించిన ఒక భక్తుడు ఏం చేసిండో చూడుర్రి. చూసిండ్లానుల్లా 5 అడుగుల మందం ఒక బొంద దొవ్వి బరివాతల ఆ బొందల సకలం ముకులం వేసుకొని కూసోని ధ్యానం చేస్తున్న ఈ భక్తుని పేరు కోటిరెడ్డి. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురంలో ఉంటాడు. మరి ఇప్పుడుగా బొందల కూసోని ఏం చేస్తున్నాడు అనంటే సజీవ సమాధి అయ్యేతందుకు ఉగాదికి వారం దినాల ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాడట. ఇక ఉగాది రోజు తెల్లారక ముందే ఆ బొందల దిగి మీదికెళ్లి రేకు కప్పుకున్నాడు. కోటిరెడ్డి కొడుకు ఆ రేకు మీద మట్టి కప్పిండు. ఆ తర్వాత 5 గంటల దాకా ఉలుకు పలుకు లేకుండా అండ్లనే కూస్తున్నాడు. ఇదంతా చూసి ఊరోళ్ళు పరేషాన్ల పడి పోలీసులకు ఫోన్ కొట్టంగానే వాళ్ళొచ్చి కోటిరెడ్డిని ఆ బొందల నుంచి బయటకు తీసిండ్లు. ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చెయ్యొద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళటు మరలంగానే మళ్ళా ఆ బొందలకు దిగి మీదికెళ్లి రేకు కప్పుకున్నాడు. ఆయన ఇంటోళ్ళు ఆ ఊరోళ్ళు చాలా సేపు బతిలాడిన తర్వాత బయటికి వచ్చిండు. తాను భూదేవి పుత్రుడినని ప్రపంచ శాంతి కోసమే సజీవ సమాధి అయిదామనుకున్నా అని అంటున్నాడు. అంతేనా అన్న? ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకటిగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది? ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ప్రపంచ శాంతి కోసం కంకణం కట్టుకున్న కోటిరెడ్డి సమాధి నుంచి బయటకు రాగానే ఊరోళ్ళందరూ కలిసి మళ్ళొకసారి ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్లు. అయినా మన పని మనం చేసుకోకుండా ప్రపంచం కోసం మన పానం తీసుకోవడం ఏంది అని అంటున్నారు ఈ ముచ్చటరికైన చుట్టుపక్కల ఊర్లోళ్ళు. ఏం రామక్క, ఎల్లై తాత ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు మనవరాల, మొన్న పొద్దటిలి ఊర్లో పంచాది ఉన్నదని వేయండు, ఫుల్గా తాగొచ్చిండు. ఇక అప్పటి సంది ఇప్పటి వరకు మొత్తం మందు మీదకెళ్ళి దిగుతలేడు, పెగ్గుల మీద పెగ్గులేస్తుండు. అవు పద్మపిన్ని, పాపయ్య బాబాయ్ ఏం చేస్తున్నాడు? ఆయన పని కూడా చేస్తున్నాడా? పొలం కాడికి పోతున్నాడా? అమ్మ ఎండాకాలం అని పక్క గల్లికి పోతుండు, బీరుకి ఆగొస్తున్నాడు. సగం సంసారం ఊర్లో బెల్ట్ షాప్లకే కడుతున్నాడు అని చాలా మంది అక్కలు ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు కదా. అయితే ఇక్కడేమైందంటే ఎక్కడిది మందును మొత్తం నేలపాలు చేసిండ్రు మహిళా అక్కలంతా. ఆ సీసా ఈ సీసా అని ఏం లేదు, అటు కోటరు సీసలు ఇటు కీసరు మొత్తం ఎత్తి కింద వారబోసిండ్రు. అగ చూడరాదుండ్రి, కింద పోస్తుంటే నురగెట్లొస్తున్నదో గమ్మతి చూడుండ్రి. అక్క ఏకంగా నోటితోనే కీస తీసి ఎట్ల కింద వారబోసిందో. మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలిబెల్లి ఊర్లో ముచ్చటిది. ఊర్లో చాలా మంది మొగోళ్ళు యూత్ పోరలు పనిగిని పక్కన పెట్టి పొద్దున లేస్తే బెల్ట్ షాపులనే దూరి పెగ్గుల మీద పెగ్గులేస్తున్నారట. మీదికెళ్ళి అప్పులు చేసి ఇంటి చుట్టూ అప్పులోళ్ళను తిప్పుతున్నారట. ఇక ఇట్లయితే లాభం లేదని అమ్మలక్కలంతా ఏకమై బెల్ట్ షాపుల మీద దాడి చేసి తీసుకొచ్చి ఇట్లా పారబోసిండ్రు. కానీ అయ్యా గవర్నమెంట్ లీడర్లు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు జరిగి బెల్ట్ షాపులు బంద్ చేయరాదుండ్రి సార్లు. తాగి యూత్ పోరలు అంతా ఖరాబ్ అయిపోతున్నారు. ఎక్కడి మందు ఏమో పో, మనుషుల జీవితాలను అన్యాలంగా నాశనం చేస్తున్నది. కానీ మీరు సూపర్ అక్కలు, ఊర్లో కొత్తోళ్ళు బెల్ట్ షాపులు పెట్టాలంటే భయపడే పని చేసిండ్రు. వ్యవసాయం చేసే రైతుల గోస అంతా ఇంత కాదు. ఇక వరి సాగు చేసే రైతన్నలకు పంట చేతికొచ్చేదాకా అడుగడుగు గండమే. చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుంటే ఆ పంటను కాపాడుకునేటందుకు కొందరు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. కామారెడ్డి రైతుల గోస చూడుర్రి ఒకసారి. నీళ్లు బాగానే వస్తున్నది, పంపు అనుకునేరు. అది పంపు కాదు, ట్యాంకరు. అవునుల్లా, ట్యాంకర్ తోని నీళ్లు తెచ్చి పారిస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. బోరు బావులను నమ్ముకొని వరి పంట వేసిన రైతులు పొట్ట దశకు వచ్చినాక పంటను కాపాడుకునేందుకు ఇగో ఇట్లా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసానిపేటలో ఉన్న కొందరు రైతుల పరిస్థితి ఇది. ఇగో ఈ రైతన్నకు 3 బోర్లుంటే ఆ 3టికి 3 ఎండిపోయినాయట. అంటే అందుకే ఇట్లా ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి పోస్తున్నా అంటున్నాడు. బోర్లన్నీ అడుగంటిపోయి పెట్టుబడి అన్న తిరిగి వస్తుందేమనే ఆశతోని 2 తల్లు ట్యాంకర్లతో పారిద్దామని ట్యాంకర్తో నీళ్లు పోస్తున్నాం. ఈ
ట్యాంకర్లకే వేలకు వేలు అవుతున్నాయట. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ రైతులు. వర్షాలు బాగా పడి మళ్ళా భూగర్భ జలాలు పెరిగితే గానీ మాకు ఈ తిప్పలు తప్పుతాయి అంటున్నారు. గవర్నమెంట్ దవాఖాన్లలో మంచి మంచి డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు. ఈ నడుమ సౌలతులు కూడా మంచిగానే ఏర్పాటు చేసిండ్లు. ట్రీట్మెంట్ కూడా మంచిగానే చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు పోలేని పేదోళ్లకు ఈ గవర్నమెంట్ దవాఖాన్లే దిక్కు. అయితే అప్పుడప్పుడు ఆపదలుండి ఈ గవర్నమెంట్ దవాఖానకు పోయిన పేషెంట్లకు సుక్కలవు పడుతున్నాయి. అయ్యో పాపం ఆ తమ్ముడికి ఏమైందో ఏందో, చేతికి సెలైన్ బాటిల్ పెట్టున్నది, అయినా అట్లనే నడుచుకుంటూ పోతున్నాడు. వాళ్ళ నాన్న చేతుల సెలైన్ బాటిల్ పట్టుకొని ఎంటబోతున్నాడు. జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో అవుపడ్డ సీన్ ఇది. పానం బాగాలేక హాస్పిటల్కు పోతే అక్కడ గేటు కాన్నే వీల్ చైర్ కానీ స్ట్రెచ్చర్ కానీ ఉంటాయి. నడవలేని పేషెంట్లను వీల్ చైర్లో కూసబెట్టి తీసుకుపోతారు. కండిషన్ సీరియస్ ఉన్నోళ్ళైతే స్ట్రెచ్చర్ మీద వండుకోబెట్టి లోపలికి తీసుకుపోతారు. కానీ కొన్ని హాస్పిటల్లా వీల్ చైర్లు స్ట్రెచ్చర్లు అవుపడాయి. ఒకవేళ ఉన్నా సుత పేషెంట్లకు అందుబాటులో ఉండయి. అసోంటప్పుడు పేషెంట్లు ఇట్లనే అవస్థలు పడతారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభిషేక్ అనే తమ్ముడికి పానం బాగాలేక జగిత్యాల పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చిండట వాళ్ళ నాన్న. అక్కడ హాస్పిటల్ స్టాఫ్ ఎవ్వరు లేరట. వీల్ చైర్ కూడా లేకపోతే సెలైన్ బాటిల్ చేతుల పట్టుకొని అట్లనే నడుచుకుంటా హాస్పిటల్ లోపలికి పోయిండ్లు. ప్రైవేట్ హాస్పిటల్కు పోతేనేమో వేలకు వేలు ఫీజులు దొబ్బుతారు. అట్లని గవర్నమెంట్ దవాఖానకు పోతే ఇగో ఇది కథ. పెద్దసార్లు చూస్తున్నారా, జర మీ వాళ్ళకు చెప్పుర్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా సాక్షి టీవీ చూస్తూనే ఉండండి. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.